Hello my lovelies, I'm back again with another topic. Every father is unique and every father has his own way and style of expressing their love kada. So alanti konni styles gurinchi ival maatladukobothunam. So let's get into the topic. Type 1, the CID, Criminal Investigation Dad. ఇలాంటి ఫాదర్స్కి యాజ్ ద నేమ్ సజెస్ట్ మనం చేసే వెధవేషాలు పనులు క్రిమినల్ యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా క్లియర్గా తెలిసిపోతాయి. ఎలా తెలుసుకుంటారు అనేది ఇప్పటికీ నాకున్న క్వశ్చన్. సిగరెట్ ఎరా ఇంతేనా? ఇంకా పాన్ పరాగ్ పాన్ మసాలా గుట్కా బాబా ప్రభాత్ రాయరతన్ ఏక్ దార్ బైర్ కత్తా కాశ్మీరీ జోడా బైల్ ఖైని ఖజురో హోలు రాకౌట్ 2000 5000 ఓల్డ్ బ్లాంక్ రమ్ ఎస్కే విస్కీ డిస్కోటెక్లు రెయిన్ డాన్స్లు క్యాబరేలు అయగ్రాలు ఇట్లా మెళ్ళాడిస్తున్నావు గంగిరెద్దులాగా. మెళ్ళిరి చేస్తాను ఎదవా. అయినా నేనేం పాపం చేశాను? నా కడుపు నువ్వు పుట్టావు. ఆ పుట్టోడు పిల్లికి కూడా బెచ్చం పెట్టాడే. ఆడి కడుపులో చదువులు తల్లి సరస్వతి. ఎప్పుడు చూడు ఆ పిల్ల చేతిలో పుస్తకం నీ నోట్లో సిగరెట్లో నా పెండాకుళ్ళు దరిద్రుడా. అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్ అబౌట్ ఇలాంటి ఫాదర్స్ గురించి ఏంటి అంటే మనం ఏం చేస్తున్నాం అనేదే కాకుండా మన సర్కిల్లో ఉన్న మిగతా పిల్లలు యాక్టివిటీస్ అండ్ వాళ్ళ గురించి కూడా చాలా ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. అండ్ దే వెరీ ఎంటర్టైనింగ్ యాక్చువల్లీ. టైప్ 2, ద టెన్షన్ పార్టీ. ఇలాంటి ఫాదర్స్ యూజువల్గా ద న్యూ ఫస్ట్ చైల్డ్ ఆర్ ఒక్కలే పిల్లలు ఉన్నప్పుడో లేకపోతే ఒక్కతే ఆడపిల్ల ఉన్నప్పుడో ఆర్ సమ్టైమ్స్ ఈవెన్ విత్ గాయ్స్ ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ కనిపిస్తుంటాయి. అండ్ ఐ థింక్ దిస్ పర్టిక్యులర్ క్యారెక్టరిస్టిక్ అయితే మోస్ట్ ఫాదర్స్లో ఉండే కామన్ టైప్ అనమాట. ఇలా చూడవి, సైకిల్ నడపడం అంటే మామూలు విషయం కాదమ్మా. నేను చెప్పేది జాగ్రత్తగా విను. రైట్కి తిరిగేటప్పుడు రైట్ హ్యాండ్ చూపించాలి, లెఫ్ట్కి తిరిగేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ చూపించాలి. ఇదిగో ట్రాఫిక్లో నాన్న నాకు టైం అయింది, నేను వెళ్తాను కదా. అభి జాగ్రత్తమ్మా. సరే జాగ్రత్తమ్మా. బాయ్ మా. బాయ్ అభి. కేర్ఫుల్. బాయ్. సో క్యూట్ నో. ఇలాంటి ఫాదర్ ఉండి ఏం నాన్న బుర్ర తింటున్నా అని మనకు ఫీలింగ్ వచ్చినప్పుడు మనం గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే ఆ క్లాసిక్ డైలాగ్ ఉంటుంది కదా, మీరు పేరెంట్స్ అయినప్పుడు మీకు అర్థమవుతుంది అని. ఎగ్జాక్ట్లీ. టైప్ 3, ద గుండెల్ పిండేసే ఫాదర్. అంటే అప్ టు సర్టన్ పాయింట్ దే ప్రిటీ స్ట్రాంగ్ అండ్ స్టేబుల్. బట్ ఒక్క పాయింట్ కానీ మనం టూ ఫార్ పుష్ చేసామంటే మాత్రం వాళ్ళ లోపల ఉన్న ఎమోషన్ అంతా చాలా చాలా పెయిన్ఫుల్గా బయటకు వస్తుంది. అండ్ దట్స్ యాక్చువల్లీ వెరీ హార్డ్ ఆర్ ఈవెన్ డిఫికల్ట్ టు డీల్ విత్, బట్ యూ కాంట్ ఇగ్నోర్ ఇట్. నా కడుపులో పడ్డ నువ్వు జీవితంలో దెబ్బతింటగా అర్థం కదరా. ఈ వయసులో సిగరెట్లు, బీర్లు, పోలీసులు అవుతావురా. లైఫ్ లో చాలా గొప్పవాడు అవుతావురా. నీ కుటుంబం కూర్చొని ఉప్పు ఉప్పు అని తాగుతావే, అది సిగరెట్ కాదురా, మీ నాన్న రక్తం. ఇలాంటి నాన్న ఇంట్లో ఉన్నప్పుడు యూ బెటర్ బీ కేర్ఫుల్, యూ బెటర్ డూ దోస్ ఎగ్జామ్స్ వెల్, యూ బెటర్ బీ అ గుడ్ బాయ్ ఆర్ అ గుడ్ గర్ల్. టైప్ 4, ద పర్ఫెక్షనిస్ట్. వీళ్ళు ఏం చేసినా చాలా పర్ఫెక్ట్ గా చేస్తారు అండ్ అలాంటి పర్ఫెక్షనే మన నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. సిద్ధు, ఇప్పటికైనా అర్థం చేసుకో, నీకేం కావాలో నీకు తెలీదు. మీకు తెలుసా? ఏంటే తెలియకుండా నేను నాడు పెంచానా? అవును. ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏం కావాలో ఏమి ఇవ్వాలని ఆలోచిస్తుంటాను తప్ప ఒక తండ్రిగా నా పిల్లలకి గొప్ప లైఫ్ ఇవ్వాలని ప్రతి క్షణం తపన పడుతుంటానే. అది తప్ప నాకు అర్థం కావట్లేదు. చెప్పు, ఏం తప్పు చేశారు? మీరే చేశారు. All they worry about is to give us the best anamata. So you can't really blame these fathers because ala lekapothe manaki. Type 5, the viluvule aastulu fathers. కొంతమంది ఫాదర్స్ ప్రాక్టికల్గా ఎలా ఉండాలో నేర్పిస్తే ఇలాంటి ఫాదర్స్ యాక్చువల్లీ చాలా వాల్యూస్ అండ్ విలువలు నేర్పిస్తారు. అంటే అందరు ఫాదర్స్ ఎంతో కొంత ఎలిమెంట్ యాక్ట్ చేస్తారు కానీ బట్ దిస్ పర్టిక్యులర్ కైండ్ ఇస్ ఆల్ అబౌట్ వాల్యూస్. ఏమి ఇచ్చానో నేను మీకు? ఆస్తులు ఇచ్చానా? ఏదైనా ఇచ్చానా? రెక్కలు ఇచ్చాను, పోరాడండ్రా అని. ఒక సామాన్యుడిగా ఏమి ఇవ్వగలంరా మనం ఈ సమాజానికి? ప్రేమతో కూడిన ఒక మంచి కుటుంబం తప్ప దానికి మించింది ఏదైనా ఉందేంట్రా? నిజంగా కదా. అంటే మనకి ఎన్ని మెటీరియలిస్టిక్ థింగ్స్ ఇచ్చినా కూడా ఇలాంటి వాల్యూస్ కనుక నేర్పిస్తే లైఫ్ లాంగ్ హ్యాపీగా రాజుల్లాగా రాణిలాగా బతికేచ్చబ్బా. టైప్ 6, ద కంపారిజన్ ఫాదర్స్. పొరపాటున మనకి ఏ బ్రదరో సిస్టరో ఉండి వాళ్ళకన్నా మనం వెధవల్లా బిహేవ్ చేసినప్పుడు వెంటనే మన సిబ్లింగ్స్తో మనని కంపేర్ చేసి మరీ చడామడా తిడుతూ ఉంటారు. సిగరెట్ తాగుతున్నావా? సారీ. అయ్యయ్యో సారీ చెప్పకండి సార్, భలేవారే. అయినా మీరెందుకు దొంగచాటుగా కాల్చాలి? గట్టిగా పిలిచి నా మొహం మీద వదలండి, పర్లేదు. నీ తమ్ముడే కదా వాడు MBA ఫీజు కట్టాలి, నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నాడు. వాడు అనుకుంటే వాడంతటా వాడు తీసుకెళ్లి కట్టుండొచ్చు, వాడు డబ్బు. కానీ నా దగ్గరకు వచ్చి నా పర్మిషన్ అడిగి నా చేతుల మీదుగా తీసుకెళ్లి కట్టాడు. అదేరా గౌరవం. వాడు కొడుకంటే. You know what I love about these fathers? They are so damn sarcastic and hilarious sometimes. Type 7, the independent dads. అంటే మన జాబ్లు వచ్చి బాగా డబ్బులు సంపాదించాక మన ఫాదర్కి అది చేద్దాం, మన మమ్మీకి ఇది చేద్దాం అని ఉంటుంది. బట్ ఇలాంటి ఫాదర్ ఉన్నప్పుడు అలాంటి కోరికలు తీరాలంటే కొంచెం కష్టమే.
నేను నీ సహాయం తీసుకోను, ఐఎమ్ అన్ ఇండిపెండెంట్ మ్యాన్ అనే ఫీలింగ్లో ఉంటారు. దట్స్ వాట్ వీ నీడ్ కదా, అలాంటి ఇన్స్పిరేషన్ మనకు కావాలి. ఏంట్రా నేను ఉద్యోగం మానేయాలా? మానేసి ఇంట్లో కూర్చుని అంట్లు దోవుకుంటూ బట్టలు దుక్కుంటూ నీ కాళ్ళు పిచ్చుకుతూ పని మనిషిలా బతకాలి. ఓ బిస్కెట్టో మందో కొనుక్కోవాలి అంటే బాబు ఓ 10 రూపాయలు ఇవ్వరా అని నిన్ను అడుక్కు తినాలి. నేను ఎవ్వరి మీద ఆధారపడను రా, నా కష్టం మీదే నేను బతుకుతా. ఎవరి ముందు చెయ్యి చాచను. ఎవరు అనుకున్నావు? మీ నాన్నరా. అది I love that attitude yaar. If you like that video, do hit a thumbs up and do comment below and let me know me father ఏ typo. I think my daddy is a combination of the tension party and the CID type. Don't forget to share it with all your friends and family. Bye bye, and yes, remember, I love you all.